ఈరోజు తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనేక హామీలలో భాగంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంశంలో కానీ గతంలో ఇదే పోలీసు ఉద్యోగుల కోసం గాంధీ భవన్లో ధర్నా చేసినటువంటి ఇప్పటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, జీవో 46ని సవరిస్తామని కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, లేదా మీ అందరికీ వయోపరిమితి పెంచి మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానని చెప్పి మీ పక్షాన్ని నిలబడతానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు దేనికోసం అని చెప్పి వీళ్లకు న్యాయం చేస్తలేరు. మరి వీరందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం మరి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ మరి ఇంట్లో తల్లిదండ్రులను వదిలేసి రూములు కిరాయి తీసుకొని వారు ఉద్యోగాలు వస్తాయన్న ఆశకి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు మరి గత 2 సంవత్సరాల నుంచి మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు వయోపరిమితి అంశంలో కూడా మీరు రిలాక్సేషన్ ఇవ్వకుండా వాటికి పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇప్పుడే ఈ జేఏసీ పోలీస్ జేఏసీ కానిస్టేబుల్స్ ఉద్యోగాల కోసం ఏదైతే జేఏసీగా ఫామ్ అయినటువంటి నిరుద్యోగ యువత మరి దాదాపు 30 లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి యువత ఈరోజు మీ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఈరోజు ఇక్కడికి వచ్చి వారి బాధక సాధకాలు మాకు చెప్పి మరి వారు ఉద్యోగాలు లేక వారు పడుతున్న ఇబ్బందులు మా దృష్టికి తీసుకొచ్చి మా పక్షాన మీరు భారతీయ జనతా పార్టీ నిలబడాలని చెప్పి అడిగిన సందర్భంగా వారికి మేము మాటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ మీ కోసం మీ పక్షాన నిలబడి మీకు న్యాయం జరగాలని చెప్పేసి మేము మీ పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలు మొన్నటికి మొన్న మీ వెబ్సైట్లోనే చూపించారు. దాదాపుగా 12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు. దాని తర్వాత భర్తీకి సిద్ధంగా 56,000 ఉద్యోగాలని చెప్పేసి మీరే చూపించారు. దాని తర్వాత తెలంగాణ రైజింగ్ పేరుతో మంచిగా పెట్టుకున్నాడు. మరి 17,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈరోజు కేవలం 5,000 ఉద్యోగాలే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మరి వారి ఆశల్లో నీళ్లు చల్లుతూ వారికి అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలైతే ఈరోజు ఖాళీగా ఉన్నాయో ప్రతి ఉద్యోగం భర్తీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. లేని పక్షంలో ఖచ్చితంగా వారి పక్షాన్ని నిలబడతాం. వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు అనేకమైనటువంటి అంశాలు మీరు గతంలో 2022లో 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే మీరు వచ్చిన తర్వాత నేను కూడా రిలాక్సేషన్ ఇస్తానని చెప్పి 2024లో మీరు ఒక జీవో తీసుకొచ్చారు. జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇప్పటి వరకు కూడా ఆ జీవో టైం అయిపోయింది, 2 సంవత్సరాలు దాటిపోయింది. కానీ మీరు కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఈరోజు ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు ఇస్తానంటున్నారు. అంటే మరి ఆ రోజు జీవో ప్రకారం మీరు ఇస్తే 7 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వాలి. మరి దానివల్ల కూడా చాలామంది అభ్యర్థులు వారి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాతో నష్టపోతారు. మరి ఎందుకోసము మీరు ఈ రకంగా వారి బతుకులతో చిలగాట మాడుతూ ఉన్నారు? మీకు ఈ ఉద్యోగాల కోసం ఈరోజు బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పాపం వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1:300 ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి పోటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒక ఉద్యోగానికి 300 అప్లికేషన్స్ వచ్చి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కోసం వీరు పడుతున్నటువంటి బాధలు మరి వీళ్ళు చదివించిన తల్లిదండ్రులు వీళ్ళ మీద ఎంతో ఆశలు పెట్టుకొని నా కొడుకు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు ఉద్యోగం వస్తుందని పాపం వాళ్ళు అక్కడ కష్టపడుతూ ఉంటే
వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు మొఖాలు చూపించుకోలేక దిల్సుఖ్ నగర్ చుట్టూ వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తా అని చెప్పి దేవునికి దండం పెట్టుకుంటా ఉన్నారు. మీరు మాత్రం మీ పనిలో బిజీగా ఉన్నారు. ఆర్ ట్యాక్సులు, యూ ట్యాక్సులు, బి ట్యాక్సులు, మీ పనిలో మీరు బిజీగా ఉన్నారు. ఒక్కసారి నిరుద్యోగుల వైపు చూడాలా. నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది. మొన్న డీజీపీ గారు అంటారట నాకు యంగ్స్టర్స్ కావాలని. మరి యంగ్స్టర్స్ కావాలని అన్నప్పుడు డీజీపీ గారు మరి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద లేదా? మరి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తే రేజ్ రిలాక్సేషన్ వాళ్ళు ఎందుకు అడుగుతారు? 2022 తర్వాత ఇప్పటి వరకు మీరు కొత్త నోటిఫికేషన్ ఇచ్చారా? మరి ఆ రోజు మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం వీరందరూ ఏజ్ బార్ అయితే మరి వీరికి నష్టం జరుగుతూ ఉంటుంది కదా. మరి నష్టం జరిగితే 2024లో మీరు ఇచ్చినటువంటి జీవో 31 అనుకుంటా, అది ఇలా దేనికి పనికి రాకుండా ఈరోజు ఆ జీవో దేనికి పనికి రాకుండా అయిపోయింది. మరి ఇలాంటి జీవోలు ఇచ్చి 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవ్వకుండా మళ్ళీ ఈరోజు నాకు యంగ్స్టర్స్ కావాలంటే మరి దీన్ని నమ్ముకొని దీనికోసం సంవత్సరాలుగా కష్టపడి మరి కోచింగ్ తీసుకున్నటువంటి వారి జీవితాల గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎస్ఐకి కానిస్టేబుల్కి ఒకే రకమైనటువంటి ఫిజికల్ టెస్టులు పెడుతున్నారు కదా. మరి ఒకే రకమైన ఫిజికల్ టెస్ట్ పెట్టినప్పుడు ఎస్ఐకి 35 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, కానీ కానిస్టేబుల్కి 32 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. ఇది ఎక్కడ న్యాయం? మరి ఎస్ఐకి ఈయనకు ఒకే రకమైన ఫిజికల్ ఫిట్నెస్ పెట్టి దాంట్లో ఒకవేళ ఎస్ఐ టెస్ట్లో కానీ లేకుంటే వాళ్ళు పెట్టే ఫిజికల్ టెస్ట్లో ఏదో ఒక ఫెయిల్ అయినా కూడా 2 పోస్టులకు ఇన్ఎలిజిబుల్. అంటే మీరు వీళ్ళ బతుకులతోటి చెలగాట మాడుతూ ఏ రకంగా వీళ్ళను స్క్రీనింగ్లో కట్ చేయాలా, ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి ఎంతమందిని స్కాన్ చేసి స్క్రీన్ చేసి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి పక్షాన ఒక్కసారి మీరు చూసి ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను. ప్రతిపక్షంలో అనేక మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత వీళ్ళందరూ కళ్ళ కనబడతలేరు. నిన్న ఓటు బ్యాంకు ఉన్నటువంటి వీళ్ళని ఈరోజు కేవలం నిన్న ఓటు బ్యాంక్గా వాడుకొని ఈరోజు వారి వంక కూడా చూస్తలేరు. వారికి న్యాయం చేయాలన్న ఆలోచన మీరు చేస్తలేరు. ఈరోజు గతంలో 3 of 5 ఫిజికల్ ఫిట్నెస్లో 5ట్లో 3ట్లో పాస్ అయితే చాలు అనేవారు. ఈరోజు 3 టెస్టులు పెట్టి ఆ 3 టెస్టులలో ఏ ఒక్క టెస్ట్ ఫెయిల్ అయినా కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలకు వెళ్ళి పక్కన పెడతా ఉన్నారు. ఈ రకంగా అన్ని అంశాలలో అన్యాయం చేస్తూ ఒకే ఫిజికల్ ఫిట్నెస్ ఎస్ఐకి ఈయనకు కానిస్టేబుల్కి పెట్టి ఈరోజు వారి ఏజ్ రిలాక్సేషన్ వారికి 35 సంవత్సరాలు ఇచ్చి వీరికి 32 సంవత్సరాలు ఇచ్చి ఈ డిస్క్రిమినేషన్ దేనికోసము? ఎందుకోసం ఈరోజు డీజీపీ గారు ఈ రకంగా నాకు యంగ్స్టర్స్ కావాలని చెప్పేసి వీళ్ళ జీవితాలతో చెలగాట మాడుతూ ఉన్నారు. మరి హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు హోమ్ పోర్ట్ఫోలియో మీ కాడే పెట్టుకున్నారు కదా, మరి మీకు ఈ రివ్యూ చేసేటువంటి సమయం మీకు దొరుకుతలేదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఇప్పుడు జీవో 46 దానివల్ల కూడా CDC 1 CDC 2 అని చెప్పి 2గా డివైడ్ చేశారు మీరు. మరి CDC 1 CDC 2గా డివైడ్ చేసినప్పుడు మీరు దాని ప్రకారం మీరు రిక్రూట్మెంట్ సిస్టమ్ని పెట్టినప్పుడు మరి మళ్ళీ దీన్ని జిల్లాలుగా డివైడ్ చేసి ఏ జిల్లాకు ఆ జిల్లాకు డివైడ్ చేసేసి మరి అక్కడ మార్క్స్ డిస్క్రిమినేషను, ఒక జిల్లాలో మరి 70-80 మార్కులకి ఉద్యోగం వస్తే ఒక జిల్లాలో ఒక దగ్గర 120 మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తలేదు. మరి అందరూ తెలంగాణ బిడ్డలే కదా. తెలంగాణ బిడ్డలకి ఒక చోటనేమో 75 మార్కులతో ఉద్యోగం వస్తూ ఇంకొక చోటనేమో 120 మార్కులకు కూడా ఉద్యోగం వస్తలేదని వారు నాకు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మరి ఒకవేళ ఒక చోట 1000 ఉద్యోగాలు ఇచ్చి ఇంకో చోట 50 ఉద్యోగాలే మీరు ఈ లెక్కన మీరు ఒకవేళ ఇవ్వదలుచుకుంటే, ఎందుకంటే కమిషనరేట్ ప్రకారం మీరు డివైడ్ చేసినప్పుడు ఒక కమిషనరేట్లో ఒక ప్రాంతంలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి ఒక ప్రాంతంలో తక్కువ ఇస్తే మాలాంటి ఆదిలాబాద్ లాంటి జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు అన్యాయం జరగదా? మరి ఇక్కడ ఉన్నటువంటి వారికి రావాల్సిన రిజర్వేషన్ ఒకవేళ నా చోట కూడా నా జిల్లాలో కూడా మీరు ఒక 1000 ఉద్యోగాలు ఇస్తే నా కూడా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు న్యాయం జరుగుతుంది కదా. అక్కడ వాళ్ళు రిజర్వేషన్ పోతున్నారు కదా. మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరు? మరి అన్ని ప్రాంతాల్లో ఒక కానిస్టేబుల్ని మీరు రిక్రూట్ చేసిన తర్వాత స్పెషల్ ఫోర్స్ అనో లేకుంటే వాళ్ళ రిజర్వ్ ఫోర్స్ అనో వాళ్ళను మొత్తం మీ మహబూబ్నగర్ జిల్లాలో వాడుకుంటారు, వరంగల్ జిల్లాలో వాడుకుంటారు. అటువంటిప్పుడు రిక్రూట్మెంట్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిక్రూట్మెంట్ని మీరు వీళ్ళ సర్వీసెస్ వాడుతున్నప్పుడు
రాష్ట్రం అంతా కూడా ఒకే రకంగా మీరు న్యాయం చేస్తే బాగుంటుంది కదా, దీని గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరు? మరి ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు వారితో మాట్లాడుతున్న సందర్భంగా నాకు అనేక అంశాలు ఈరోజు వారు నా దృష్టికి తెచ్చారు. అదే మాదిరిగా జీవో 46 సవరిస్తామని చెప్పి ఆ రోజు మీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు వీరితో దీక్ష చేశాడు. మరి అదే మహేష్ కుమార్ గౌడ్ మరి ఆయన చెప్తే మీరు వింటలేరా, లేకుంటే మీ పార్టీ పాలసీ ఏమన్నా మారిందా? అధికారం లేనప్పుడు ఒక పాలసీ, అధికారంలోకి వచ్చినాక మరొక పాలసీ అనేది ఏమన్నా మీరు పెట్టుకున్నారా? మరి దేనికోసం నిరుద్యోగ యువత జీవితాలతో మీరు ఆడుతూ ఉన్నారో మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు గ్రామీణ యువత ఈరోజు ఎంతో బాధపడతా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి ట్రైనింగ్ అవుతున్నటువంటి వారు మరి ఈరోజు మీరు ఇచ్చే 5,000 ఉద్యోగాలకి మా ప్రాంతంలో నోటిఫికేషన్ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో మరి ఆ ఉద్యోగాలు మరి క్రైటీరియాలో, ఎందుకంటే మరి ఉమెన్ క్రైటీరియాతో పాటు మరి అక్కడ ఎన్సీసీ ఉద్యోగాలు మిగులుతాయా, మరి మాకు ఉద్యోగాలు వస్తాయా? మరి ఒకే ప్రాంతం వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ 4వ తరగతి చదువుకున్న వారికి వాళ్ళు ఒక అంశం కూడా నా దృష్టికి తెచ్చారు. ఆంధ్ర ప్రాంతం నుంచో ఇతర రాష్ట్రాల నుంచో ఇక్కడ 1 నుంచి 7వ తరగతి వరకు 4 సంవత్సరాలు చదివితే లోకల్ అవుతా ఉన్నారు. మరి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు మైగ్రేట్ అయిపోయి మళ్ళీ 7వ తరగతి నుంచి వాళ్ళు 10వ తరగతికి చదువుకుంటే వాళ్ళ రాష్ట్రంలో లోకల్ అవుతా ఉన్నారు. వాళ్ళు 2 చోట్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ మేము తెలంగాణ బిడ్డలం ఊర్లలోకి వెళ్ళి వస్తున్నాం. మరి ఊర్లలో చదువుకొని వచ్చినా మాకు అంత తెలివి లేదు, మరి మేమేమో ఇప్పుడు నాన్ లోకల్ అయితే తెలంగాణని అని అంటే ఈరోజు ఇన్ని రకాలుగా వాళ్ళు బాధ ఆవేదనలు చెప్తా ఉన్నారు. మరి దీని గురించి మీరు కమిటీ వేయాలా, దీని గురించి ఆలోచన చేయాలా? తెలంగాణ బిడ్డలకు మీరు చేస్తున్న అన్యాయం. ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో 20,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మరి మీరే చెప్పినటువంటి సందర్భంగా ఈరోజు ఎందుకోసం అని చెప్పి 5,000 ఉద్యోగాలే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు భర్తీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఖచ్చితంగా నేను ఈరోజు మీకు మాట ఇస్తా ఉన్నాను. ఒకవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 ఉద్యోగాలు భర్తీ నోటిఫికేషన్ రాని పక్షంలో మీ పక్షాన భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, మీ పక్షాన పోరాటం చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. హైట్ అంశంలో కూడా లాంగ్ జంప్ విషయంలో మరి మిలిటరీ సర్వీసెస్లో అక్కడ మిలిటరీ సోల్జర్స్ కోసము వాళ్ళు ఇచ్చినటువంటి క్రైటీరియాలో 3.8 మీటర్లు హైట్ లాంగ్ జంప్కి క్రైటీరియా ఉంటే కేవలం తెలంగాణలో మాత్రం 4 మీటర్లట. అంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి నిబంధనలు ఇక్కడ పెట్టడము అది ఒక మరి ఇక్కడ ఇది అన్యాయం చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు మొన్న ఇప్పటివరకు 50,000 ఉద్యోగాలు మేము భర్తీ చేశామంటారు. శ్రీధర్ బాబు గారు 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామంటారు. రేవంత్ రెడ్డి గారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేశామంటారు. మరి మీ కొలీగ్స్ మధ్యలోనే ఇంత మరి డిస్క్రిపెన్సీ ఉంటే మరి నిజంగా మీరు ఎన్ని ఉద్యోగాలు మరి ఇప్పటివరకు భర్తీ చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. లేని పక్షంలో మరి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్, మీ మంత్రులు ఒకరు 50,000 అంటారు, ఒకరు 70,000 అంటారు, మీరు 1,00,000 అంటారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీకే ఐడియా లేదు. అంటే కేవలం ఇదంతా కూడా మాయ చేస్తూ ఉన్నారు. మీరు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం లేదు అనేది చాలా స్పష్టమవుతూ ఉన్నది. మరి ఈ అన్ఎంప్లాయిడ్ కుటుంబాలతోటి, విద్యార్థులతోటి, యువకులతోటి మీరు ఈ రకంగా జీవితాలతో చెలగటమాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వారికి అండగా మేము ఉంటాం, వారి పక్షాన మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి కొంతమంది పిల్లల మీద మాకు ఉద్యోగాలు రావాలని మా నోటిఫికేషన్స్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి వారి ఆవేదనని మీ దృష్టికి తీసుకురావడానికి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వారు ఎజిటేషన్ చేస్తే దాదాపు 9 మంది మీద మీరు కేసులు పెట్టి అరెస్టు చేసి రాత్రి 2 గంటల వరకు పోలీస్ స్టేషన్లు పెట్టి వారి ఉద్యోగాలు రాకుండా వారిని ఈ రకంగా భయపెట్టి మీరు వారి జీవితాలను మరియు ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారి జీవితాలతో చెలగాటమాడడం ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే వారి మీద కేసులు విత్డ్రా చేయాల ప్రభుత్వం. అంతేకాకుండా మరి ఈ బోర్డు చైర్మన్ అంటే ఎవరు ఈ పిల్లలు పోయేసి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తామంటే కూడా అపాయింట్మెంట్ ఇస్తారట. అంటే వీళ్ళు కళ్ళకు కనబడతలేరు.
మరి బోర్డు చైర్మన్కి ఒక రిప్రజెంటేటివ్ తీసుకునే సమయం లేదా? అంత బిజీగా ఏం బోర్డు వస్తున్నాడు అని అడుగుతున్నా. ఈ రకంగా ఇది అన్యాయం కాదని అడుగుతున్నా నేను. మీరు ఈ రకంగా ఒక నిర్బంధమైనటువంటి ఈ రాజ్యాన్ని ఈ రాష్ట్రం నడిపిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా డబ్బులు లేవు, బడ్జెట్ లేదంటున్నారు కదా.